హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక తీపి కబురు అని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏపీపీఎస్సీ వారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు సంబంధించి ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొత్తం 37 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 48,440 రూపాయల నుంచి 1,37,220 రూపాయలు శాలరీని అయితే వీరు పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే 15/4/2024 తేదీ నుంచి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 5/5/2024 11:59 మిడ్ నైట్ వరకు అయితే అప్లికేషన్కు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మీరు దాని నుంచి లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో అడిగిన అన్ని డీటెయిల్స్ను మీరు ఫిల్ చేసేసి మీ ఫోటో, సిగ్నేచర్ అలాగే డాక్యుమెంట్స్ను అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి స్క్రీనింగ్ ఎగ్జామ్ అలాగే మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులనే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తారు. ఇక్కడ జోన్స్ వారీగా పోస్టులను అయితే విభజించారు. జోన్ 1కి వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి, జోన్ 2కి వచ్చేసి 11 వేకెన్సీస్, జోన్ 3కి 10 వేకెన్సీస్, జోన్ 4కి 8 వేకెన్సీస్, మొత్తం 37 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచులర్ డిగ్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ తెలియజేసిన సబ్జెక్టులతో బ్యాచులర్ డిగ్రీని పూర్తి చేసిన వారు ఈ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అని అయితే వీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన అభ్యర్థులకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటివి ఉన్నాయండి. మెయిల్ అభ్యర్థులకు 163 సెంటీమీటర్స్ హైట్ కలిగి ఉండాలని అయితే తెలియజేశారు. చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఉన్నవారు అర్హులని తెలియజేశారు. వాకింగ్ అనేది ఒకటి ఉంటుంది. 25 కిలోమీటర్ల వాకింగ్ని 4 అవర్స్లో ఫినిష్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ 150 సెంటీమీటర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చెస్ట్ వచ్చేసి 74 సెంటీమీటర్స్ అని తెలియజేశారు. అలాగే ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఉండాలని అయితే తెలియజేశారు. ఫిమేల్స్కు నాకు తెలిసి చెస్ట్ అంత పర్టికులర్గా ఇక్కడైతే తీసుకోరనేది అయితే ఇక్కడ మనం అనుకుంటున్నాము. ఫిమేల్స్కి 16 కిలోమీటర్లు వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వితిన్ 4 అవర్స్లో ఫినిష్ చేయాలి. అటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ సాధిస్తారు. ఇక్కడ జోన్స్ ప్రస్తావించాం కదండి ముందు, దానికి సంబంధించి జోన్ 1 కిందికి ఏవేవి వస్తాయి అన్న విషయానికి చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం అనేటివి జోన్ 1 కిందికి వస్తాయి. జోన్ 2 కిందికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ అనేటివి జోన్ 2 కిందికి రావడం జరుగుతుంది. జోన్ 3 కిందికి వచ్చేసి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ వచ్చి జోన్ 3 కింద అప్లై చేసుకోవాలి. జోన్ 4కు సంబంధించి చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు అభ్యర్థులు జోన్ 4 కిందికి రావడం జరుగుతుంది. అటు వారు జోన్ 4 కింద అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ ఇందాక ప్రస్తావించామండి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అలాగే రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ పిల్లలకి, అలాగే టెంపరీ బేసిక్ కింద పనిచేసే ఎంప్లాయీస్ పిల్లలకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. ఫీ వచ్చేసినట్లయితే
అప్లికేషన్ ఫీజు అనేది 250గా ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ అనేది 120 రూపాయలుగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్ వారికి ఎగ్జామినేషన్ ఫీజు 120 నుంచి ఎక్సెంప్షన్ అయితే కల్పించడం జరిగింది. అది ఏ కేటగిరీకో చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి, అలాగే హస్బెండ్ను కోల్పోయిన ఫీమేల్కి, అలాగే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ ఎగ్జామ్ ఫీజు 120 రూపాయల నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఈ స్క్రీనింగ్ ఎగ్జాము అలాగే మెయిన్ ఎగ్జామ్ ఉంటాయని ప్రస్తావించాం కదా, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఇక్కడ 13 డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్స్లోనే స్క్రీనింగ్ టెస్ట్ అలాగే మెయిన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. స్క్రీనింగ్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 రకాలుగా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్స్ని అడుగుతారు. సెకండ్ పార్ట్ బి వచ్చేసి పేపర్లో జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పార్ట్ ఏ నుంచి 75, పార్ట్ బి నుంచి 75 క్వశ్చన్స్, మొత్తం 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అడగడం జరుగుతుంది. దీనికి గాను 150 minutes టైం అయితే కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మెయిన్ ఎగ్జామ్స్కి, స్క్రీనింగ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్ను, సిలబస్ అంతా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని PDF డౌన్లోడ్ లింక్ని అయితే నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ లింక్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసే అభ్యర్థులు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న విషయాలన్నీ చూసుకున్న తర్వాతే అప్లై చేయడం మంచిదని అయితే సూచించడం జరిగింది.